జియో పాలిటిక్స్ని షేక్ చేసినటువంటి న్యూస్ ఇది. చిన్న చిన్న దేశాలు ఉలిక్కిపడి చూసినటువంటి న్యూస్. డీటెయిల్డ్గా చెప్పుకునే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ రైట్ జియో పాలిటిక్స్లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరగచ్చు. అమెరికా సరికొత్త దౌత్య విధానానికి తెరలేపింది. నిన్న ఉదయం 4 గంటల ప్రాంతంలో దక్షిణ అమెరికా దేశం అయినటువంటి వెనిజులాపై దాడి చేసింది. శాంతదూతగా, ప్రపంచపు పెద్దన్నగా తమను తాము చెప్పుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై దాడికి దిగాడు. వెనిజులాపై తమ భద్రతా దళాలను పంపించి యుద్ధాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా వెనిజులా రాజధాని అయినటువంటి కారకాస్లో ఉన్నటువంటి మిలిటరీ బేసులను, నౌకా స్థావరాలను, అలాగే విమాన స్థావరాలను ఆక్రమించుకొని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముదురో అతని భార్యని కిడ్నాప్ చేసి అమెరికాకు రప్పించాడు. తమ అవసరాల కోసం చిన్న చిన్న దేశాల సార్వభౌమత్వాన్ని తొంగలాకు తొక్కి దౌత్య నీతిని పక్కన పెట్టి ఎంత నీచానికైనా అమెరికా దిగజారుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. వెనిజులాపై ఎన్నోసార్లు నార్కోటిక్స్ అభియోగాలు ట్రంప్ మోపాడు. దీనికి కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలను తీసుకోవడానికి వెనిజులా అధ్యక్షుడు ముదురో నిరాకరించడం. దీంతో అనేక మార్లు వెనిజులాను బెదిరించాడు. అయినప్పటికీ కూడా ముదురో వినకుండా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దీంతో వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించి తీసుకొని రావడానికి పథకాన్ని రచించాడు డొనాల్డ్ ట్రంప్. తమ భద్రతా దళాలని 3 నెలలు శిక్షణ ఇచ్చి వెనిజులాకు పంపించి అక్కడ ఉన్నటువంటి ముదురోని కిడ్నాప్ చేయించి తీసుకొని వచ్చాడు. ఆయన మీద నార్కోటిక్స్ టెర్రరిజం చేస్తున్నాడనేటటువంటి అభియోగాల్ని మోపించాడు. అమెరికా చట్టాల ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాడు. అయితే 2013లో హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడు మరణించగా ఈ ముదురో అధికారంలోకి వచ్చాడు. 2018లో మరోసారి గెలిచి అధికారాన్ని చేపట్టాడు. అయితే ఆ సమయంలో ప్రతిపక్షాలు ఎవ్వరినీ కూడా పోటీ చేయకుండా నిలువరించి అధ్యక్షుడయ్యాడు. పనామాపై ఇదే విధంగా యుద్ధాన్ని ప్రకటించి పనామా అధ్యక్షుడైనటువంటి మాన్యువల్ యాంటోనియాని అమెరికా బంధించి తీసుకొని వచ్చింది. ఈసారి మళ్ళీ అదే విధంగా దాదాపు 30 సంవత్సరాల తరువాత దక్షిణ అమెరికా దేశమైనటువంటి వెనిజులాపై దాడి చేసి వెనిజులా అధ్యక్షుడైనటువంటి ముదురోని కిడ్నాప్ చేసి న్యూయార్క్కి తీసుకొని వచ్చారు. దీంతో అనేక దేశాలు సార్వభౌమత్వం చంపడానికి అమెరికా సామ్రాజ్యవాదానికి తెరలేపిందనేటటువంటి అభిప్రాయానికి వచ్చాయి. చాలా దేశాలు దీన్ని ఖండించాయి కూడా. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు దీన్ని ఖండించాయి. భారతదేశం మాత్రం అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మేము దక్షిణ అమెరికా పరిస్థితుల్ని అలాగే వెనిజులా పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నాం అనేటటువంటి స్టేట్మెంట్ని భారతదేశం రిలీజ్ చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.